కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం తీర్చలేని దిగుమసాపల్లి పంచాయతీలో మరి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు చేరేదానికోసం ఇక్కడ మీటింగ్ అరేంజ్ చేస్తే ఈ పంచాయతీ చుట్టుపక్కల ఉండే గ్రామాల నుంచి సుమారు 250 మంది వైఎస్ఆర్ కుటుంబాలు మరి మొత్తం కూడా వాళ్ళందరూ కూడా చేరడం కూడా జరిగింది.
చాలా సంతోషంగా ఉంది మాకు. మామూలుగానే ఈ పంచాయతీ బిగినింగ్ నుంచి కూడా 83 నుంచి తెలుగుదేశం పార్టీకి బాగా ఉండేది. కొంతమంది వైఎస్ఆర్లో ఉన్నా ఇక్కడ చేస్తూ ఉండే కార్యక్రమాలు చూసి వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీలో 250 కుటుంబాలు అంటే సుమారు 4000 ఓట్లు ఇక్కడ పంచాయతీలో ఉంటే 250 కుటుంబాలు మరి జనసేనకు తెలుగుదేశంలో కూడా చేరడం కూడా జరిగింది. వాళ్ళందరినీ కూడా సాధారణంగా మేము పార్టీలోకి ఆహ్వానించి మరి వాళ్ళందరినీ కూడా ఏ కార్యక్రమం కావాలన్నా కూడా ఏ పని కావాలన్నా వాళ్ళకు రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చినాక చేసి పెడతామని కూడా వాళ్ళకి ఈ సందర్భంగా మేమందరం కూడా హామీ ఇస్తున్నాం. తప్పకుండా ఇది ఒక మంచి కార్యక్రమం, మంచి వాతావరణంలో జరిగింది. దీనివల్ల చిత్తూరు రూరల్ మండలంలో 24,000 ఓట్లుంటే అత్యధికంగా 5,000 ఓట్లు పైన మెజార్టీ ఈ మండలంలోనే తెలుగుదేశం పార్టీకి రాబోయే ఎన్నికల్లో వస్తుందని కూడా మేము ఈ ఎక్స్పెక్టేషన్లో ఉన్నాం. తప్పకుండా వచ్చే విధంగా ఇక్కడుండే మరి రూరల్ పార్టీ నాయకులందరూ కూడా చేస్తారని కూడా నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ. చిత్తూరు నియోజకవర్గంలోని చిత్తూరు రూరల్ మండలం దిగుమాసపల్లి పంచాయతీలో 250 కుటుంబాలు ఎస్సీలు బీసీ కుటుంబాలు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషించదగ్గ విషయం. తెలుగుదేశం పార్టీ ప్రభంజనానికి ఇది ఒక నిదర్శనం. మీరు చూసినారు ఇక్కడ ఘనంగా కూడా ఎంత ఏర్పాట్లు చేయడం జరిగిందో. నియోజకవర్గ స్థాయిలో కూడా ఇంత మంచి కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది. జగన్ యొక్క పరిపాలన సక్రంగా లేదనేసి ఎస్సీలు బీసీలకు అంతా అన్యాయం జరుగుతూ ఉండేదనే ఉద్దేశంతో ఈరోజు వాలంటరీగా వాళ్ళందరూ మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి వాళ్ళ ఆహ్వానం మేరకే మేము ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళ ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం, ఇంత పెద్ద కార్యక్రమం చేయడం నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా చంద్రబాబు నాయుడు యొక్క ప్రభంజనం, తెలుగుదేశం పార్టీ యొక్క ప్రభంజనం ఎంత బాగా పనిచేస్తుందో, ఎంత ఎక్కువగా ఉందనేసి కూడా ఈ సందర్భంగా నిదర్శనం చేస్తూ ఈరోజు ఇక్కడ పార్టీలో చేరిన వాళ్ళకంతా కూడా మేము సముచితంగా గౌరవిస్తాం. వాళ్ళకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కార్యక్రమాలు చేస్తాం. ఆ గ్రామాలకు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేసే దాంట్లో మేమంతా ముందుంటామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ విరమించుకున్న. జై హింద్. అలాగే జనసేన తెలుగుదేశం పార్టీ రెండు పార్టీల కుటుంబ సభ్యుల నాయకులు కార్యకర్తలకు నా ఒక పాదాభివందనాలు తెలియజేస్తూ, సమయం ఎక్కువ లేదు కాబట్టి ఒకే నిమిషం ఒక మాట చెప్తున్నా. ఇది మన అవకాశం, సువర్ణ అవకాశం. ఈ రాష్ట్రానికి, ఈ చిత్తూరుకి కూడా సువర్ణ అవకాశం. మంచి కలయిక, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, జనసేన, టీడీపీ ఒక మంచి కలయిక, అద్భుత కలయిక మనం చూస్తున్నాం. గతంలో సపరేట్గా పోటీ చేసి కొన్నిసార్లు మనం ఓడిపోవడం మన కళ్ళారా చూసాం. ఈసారి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం బాగుండాలి, ఎలాగైనా సరే ఈ దుర్మార్గుని దించాలనే ఆలోచనతో, అందరూ ఒకటవుదామనే ఆలోచనతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. ఓటు చేయలేనివ్వను అని చెప్పిన రోజు నుంచే జగన్మోహన్ రెడ్డి దుకాణం బంద్ అయింది. ఈరోజు చూసుకుంటాం, మనం సంక్రాంతి ముందే జనసేన తెలుగుదేశం పార్టీ సంక్రాంతి వచ్చింది. సంక్రాంతి అయితేనే దాదాపు 60 నుంచి 70 మంది ఎమ్మెల్యేలు జనసేన తెలుగుదేశంలోకి రాబోతున్నారు. అంటే ఎమ్మెల్యేల కన్నా మనకన్నా చాలా విషయాలు తెలుసుంటాయి కదా, వాళ్ళే వస్తున్నారని అర్థం చేసుకోండి. ప్రజలు తెలుసుకోవాల్సింది, అధికారం పోతుంది, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు, మళ్ళీ ఆయన జైలు ఊసలు లెక్కేసానికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలు మీరు కూడా మారాలి. ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు మన కోసం కాదు, ఆయన దాచుకున్న డబ్బుల్ని దోచుకున్న డబ్బులు దాచుకోవడానికి, ప్రజల్ని మోసం చేయడానికి, కళ్ళబొల్లి కబుర్లు చెప్పడానికి ఆయన సంక్షేమ పథకాలు 10లో 2 పిచ్చి 8 మందికి ఆ డబ్బు మనం దోచుకుంటున్నాడు. ఆ విషయం తెలుసుకోవాలి. ఒకే విషయం, ఇక్కడున్న గ్రామాల్లో కానీ ఈ రూరల్లో ప్రజలు తెలుసుకోవాలి ఏమంటే, మనకి విలేజ్లో కానీ ఇటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఒక్కొక్కరికి 5 ఎకరాలు 3 ఎకరాలు 2 ఎకరాలు పొలం ఉంటుంది. ఈసారి జగనన్న కొత్త స్కెచ్ చేశాడు. చాలామంది తెలుసో తిరిగో, మీరు స్థలం అమ్మినా ఒరిజినల్ డాక్యుమెంట్ మీకు ఇవ్వడు, కొన్నోడికి ఇవ్వడు, అమ్మినోడికి ఇవ్వడు. ఆ కాగితం ఆయన దగ్గర పెట్టుకుంటాడంట, మనం జిరాక్స్ ఇస్తాడంట. ఎందుకు అర్థమైందా? రేపు మన ఇంటి కాగితాలతో ఆయన లోన్లు తెచ్చుకుంటాడు, మనం తెచ్చుకోవాలని కుదరదు. ఇలాంటి పరిస్థితులు, ఒకవేళ ఆయన మన బ్యాంకుకు పోయినా బ్యాంకులో మనం లోన్ తెచ్చుకున్నా కానీ ప్రభుత్వం అయిపోయింది. అంత ఫార్మాలిటీస్ ఉంటాయి. అర్థం చేసుకోండి, మనం కష్టపడి సంపాదించిన ఆస్తులు కూడా జగన్మోహన్ రెడ్డికి తాకట్టు పెట్టాలంట. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం ఉంది. ఈ విషయాన్ని గ్రామాల ప్రజలు తెలుసుకోండి. మీరు దాచుకున్న 5 ఎకరాలు 2 ఎకరాలు మీ కొడుకో మనోడుకో మీరు ఇవ్వాలనుకున్నప్పుడు
మీరు దాన్ని జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాడు అతను. దయచేసి ఈసారి తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి గెలిపించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించాల్సిందిగా మరొకసారిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన, జై తెలుగుదేశం, జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్సీ దొరబాబన్ గారి ఆధ్వర్యంలో మరియు చిత్తూరు జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ చంద్రప్రకాశన్ గారి ఆధ్వర్యంలో మరియు మాజీ ఎంపీపీ జయచంద్రన్ గారు మరియు జగదీష్ రెడ్డి గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి మరియు జనసేన పార్టీలోకి వైసీపీ పార్టీ నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరారు. ఇదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ చేరికలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఓడిపోతామని చెప్పేసి ఆ పార్టీకి ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాను కూడా చాలామంది వెనుకడుగు వేస్తున్నారు అనేది కూడా మేము ఈ పత్రికా ముఖంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు చిత్తూరు మండలంలో ఎగుకొండ గ్రామంలో ఎగుమాస పంచాయతీలో 250 కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నుంచి మన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నుంచి మన పార్టీలో చేరారు. ఈరోజు చేరిన తర్వాత అదే ఈ జగన్ చేసిన వ్యతిరేక పనులకు అందువల్ల మన పార్టీలో వాళ్ళు చేరారు. ఈరోజు ఆయన శాండు, ల్యాండు, వైను, మైన్ ఆయనకు కావాల్సింది ఇదే. అది ఉంటే చాలు, వాళ్ళకి వేరే ఏం పని లేదు. కానీ ఒకటి చంద్రబాబు నాయుడు 45 సంవత్సరాలు రాజకీయం చేశాడు. ఈయన 10 ఏళ్ళుగా 38 కేసులు పెట్టుకొని బెయిల్ పైన ఉన్నాడు. అనవసరంగా చంద్రబాబు నాయుడు పైన కేసు పెట్టి మచ్చ లేకుండా నాయకుడిని మచ్చని తెప్పించాలనే ఉద్దేశంతో ఆయన ఇలా చేశాడు. కాబట్టి ఇది ఈరోజు తెలుగుదేశం చిత్తూరు కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం తప్పనిసరిగా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమైన అవడం ఖాయం అని కూడా నేను తెలియజేస్తున్నాను. ఓకే బాబు ఎనికి పెట్టి కెమెరా చల్లే చెయ్యి అడ్డం నాకు చెప్పు మాట్లాడవా? సరే చూడండి.